నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఆనందరావు గారు, చింతలపల్లి మర్డర్ కేసు ముద్దాయి సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు. టైం ఎంత అయింది? 5 నిమిషాలు అయింది. ఈ లాయర్ ఆంధ్రావు 5 దాటితే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు. నీకు కావాల్సిన సినిమా విషయాలు, క్రికెట్ మ్యాచ్ గురించి అడుగు చెప్తాను. నీ కోర్టు అనుమానాలని మళ్ళీ కోర్టు టైంలో అడగాల్సింది. బస్ అంతా ఖాళీగా పోతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావే? ఓయ్, ఈ బస్సులు విసులు ఎందుకు? అయ్యగారి కోసం కార్ వస్తుంది. కారా? నీ కారు ఎక్కడిదిరా? ఎక్కడిదైతేనే టంచనగా వస్తుంది, చూస్తావుగా. ఎవరాది? ఒక పెద్ద మనిషి సరిగ్గా 5 గంటకల్లా ఈ త్రోవన వస్తాడు. ఈ త్రోవన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కారులో వేసుకొని తీసుకువెళ్తాడు. అది అనుకో హాబీరా, హాబీ. పుణ్యాత్ముడో పిచ్చోడో అది వస్తుందిరా కారు. ఏం బాబు, ఎవరన్నా నెహ్రూ స్ట్రీట్ వచ్చేవాళ్ళు ఉన్నారా? గుడ్ ఈవినింగ్ సార్. రండి రండి రండి. ఎక్కరా త్వరగా ఎక్కరా సార్. ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్. రావయ్యా రా. వద్దులేండి, నేను బస్సులో వెళ్తానండి. నీ బస్సు కంటే నా కారే తీసిపోయిందటయ్యా. రావయ్యా, ఎక్కమంటుంటేను. వస్తాను సార్. థ్యాంక్ యూ. నువ్వెక్కడ దిగాలయ్యా? ఎక్కడైనా పర్వాలేదండి. అదే ఉంటాయా, నడిమీదలో వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే. ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు. నెహ్రూ స్ట్రీట్ అండి. నెహ్రూ స్ట్రీటా? నెహ్రూ స్ట్రీట్ లో ఎవరిల్లు? ఆంధ్రావు గారికి. ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా? అవునండి. వారు మీకు తెలుసా అండి? తెలియకపోవడం ఏంటయ్యా, నేను వకీల్లేగా. ఆయనతో ఏమిటి నీకు పని? ఏం లేదండి, వారింటి కాంపౌండ్ లో ఒక గది ఖాళీగా ఉందట, అద్దెకిస్తారట. అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారట. ఎవడయ్యా నీతో చెప్పింది? ఆ ఆంధ్రావు ఒట్టి పిసిని కొట్టు. వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి? అలా అనకండి సార్. ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏం బాబు, నీకు హాస్టల్లో రూమ్ దొరకలేదా? నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి. ఇప్పుడు ఖాళీ చేద్దామని. అక్కడ ఏమన్నా కాస్త అలర్చిల్లరగా? అదేం లేదండి, హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. మేము పేదవాళ్ళు. మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది, పనిచేయలేకపోతున్నాడు. అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం. గుడ్ గుడ్, వెరీ గుడ్. సరే, నీకు పెళ్ళి అయిందా? లేదండి. ఛాన్స్ పోయింది పో. ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు. ఏమండి? ఆ ఆంధ్రావికి పెళ్లిటికి వచ్చిన పిల్ల అవుతుంది. అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళని ఎవరిని ఆ గడపలో కాలు పెట్టినది. నేను అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి. మర్యాదగా నడుచుకుంటానని మాట. మాటలకు విలువ ఎక్కడుందా ఈ కాలంలో? అదేం లాభం లేదు. అందులోనూ ఆ ఆంధ్ర పెళ్ళామని చూడు, అమ్మ బాబోయ్ మహాకాళి. నువ్వు పని చేయరాదు? ఏమిటండి? నీకు పెళ్ళి అయిందని చెప్పేసి. నాకా పెళ్ళ? అబద్ధం ఎలాగండి చెప్పడం, అందులో పెద్ద మనిషితో? ఎక్కడో ఎర్రబాబులో ఉన్నావు. అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పులేదు. వద్దండి. చెప్పవేంటుంటే కావలసి నేను సిఫారసు చేస్తాను. అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి. ఇదిగో నీకోసం చెప్తావటయ్యా. మీ అన్నయ్య నీ కోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవు? చెప్పలేవా అని? సరే సార్. అది రావయ్యా రా. ఇదే ఆనందరావు ఇల్లు. రా, లోపల పోదారా. ఇదిగో నేను కారులో చెప్పినండి జ్ఞాపకం ఉన్నాయి కదా. రా రా. అమ్మా శాంతి, శాంతి. చూడమ్మా, మన కార్ షెడ్ కీస్ తీసుకురా. ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. ఏమండి మీరు? నేనే ఆనందరావుని. మీరు ఆనందరావు గారు? కాకూడదా? నేనేనయ్యా ఇడియట్ అని చెప్తుంటేను. ఒట్టే చెప్పాలేమిటి? ఇవిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళా గది కాదు చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. రండి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్. ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు లోపల? నువ్వేనా గది కావాలొచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు?
చదువుకుంటున్నాను. ఏం చదువుతున్నావు? అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళైందా? పెళ్ళి అండి, పెళ్ళి రండి. పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, 2 ఏళ్ళైంది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే, తొలుసూరు పుట్టింటి పంపించారు. ఓహో, అయితే ఇదేనా నాయనా? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. 7వ నెలే. 7వ నెల రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే? అవునవును అవును, నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం మీరు చెబుతారు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా? ఏమంటావు? అద్దె విషయం చెప్పారా అని? చెప్పానే, 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపీస్. సార్, మేము చాలా పేదవాడి సార్. ఇదిగో, పేద సాదానే భేదం నువ్వు మా ఇంట్లో ఏమీ అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సినా నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసిందండి. పదమూడు కూడా రండి. సార్, అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అద్దె మాత్రం 40 రూపాయలే, మాట్లాడడానికి వీలేదు. సార్ నేను పేదవాడిని సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు 4 నేను మారేస్తాను. ఏం జరిగింది సార్, మీ మేలు నేను జన్మలకి మర్చిపోలేను సార్. ఈ జన్మ చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి ఎర్రి. సరే వండర్ఫుల్ సార్. చూడమ్మా, నాన్న చిన్న నృత్యం రాశాడు. ఏం రాశాడమ్మా? చదువు. ప్రియమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. తక్కువ అద్దెలో వేరే ఓ చిన్న గది తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు, సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తాడా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి, నిప్పులకి, స్నానానికి, పానానికి ఏం చేస్తాడని, ఏం అవస్థ పడతాడు? ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే, పెదవది ఒక్క ఏడాది పంపించలేకపోతానా నేను? ఏమైంది? ఏమిటయ్యా? అయ్యా కాస్త చూడండి అయ్యా. ఇక భగవంతుడే చూడాలి. అయ్యా నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదులే. చూడు, నీ చిన్నాన్ని ఉత్తరం రాసి పిలిపించు. దగ్గర ఉండని, ఎందుకైనా మంచిది. అలాగేనండి. ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమీ లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు? ఏది చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు బిఏ పాస్ అయ్యి జయ, అదేనా నువ్వు రాసింది? నిజం చెప్పు, అదేనా? అవును నాన్న, అవును. కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు. ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. లేదు నాన్న. అబద్ధం. నిజం చెప్పు, నా ముఖం చూసి చెప్పు, నా మీద ముఖం చెప్పు. అవును నాన్న, అవును. ఎంత పని చేశావు నాన్న. ఏమిటిది? ఇప్పుడేమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఊరుకో నాన్న, ఇంకెప్పుడైనా రాయను. రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. రాయను నాన్న. ఇదైనా నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి. చిన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా. నేను చావనమ్మా, నేను చావను. ఇదిగో ఏమంటాయ్, మన ఇంట్లో అతుకున్నాడే వేణు, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని? నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కానీ ఆ కుర్రాడు ఉన్నాడే. కాంతం పాపం చాలా బీద కుర్రవాడు, అంచేత నేనే. బీదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట, బీడి, సిగరెట్, కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా? కనీసం తలెత్తన చూడండి.
అయితే కాంతం అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనమాట. బ్రతికాను రా దేవుడా. నీ వాటం చూస్తే అతని పెళ్లి కాకపోతే శాంతి ఇచ్చి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు ఆ అదృష్టం లేదే. ఎంచదా? అతనికి ఇదివరకే పెళ్ళైపోయింది కట్టండి. అవునవును, ఆల్రెడీ అయిపోయింది కదా. భయపడ్డారా? కాదు, పడబోయే. దెబ్బ తగిలిందా? ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగ్గుతుందిలేండి. మీరు కాలేజీకి వెళ్ళడం, అవును, నేను కాలేజీకి వెళ్తున్నాను. వెళ్ళండి. మీరు రండి, డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నాకు కారు ఎక్కడం అలవాట్లేదు, నడిచే వెళ్తాను. మీకు అలవాటు లేకపోయినా మా కారుకు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం. రండి. ఏమండి, ఏమండి? మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే, ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? అండి, ఓ వస్తాయి, రోజు వస్తాయి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే 7వ నెల అన్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయిందండి. 3, 7, 3, 7, 10 అండి. 10 నెలలు అయిందనమాట. అయితే డెలివరీ కావాల్సిందనే. అవును, డెలివరీ కావాల్సిందేనే. ఈ పాటికి అయిపోయే ఉంటుందండి. ఓహో, ఏమండి, ఈ కాలేజీ వచ్చేసింది, గేట్ దగ్గర ఆపుతారా? నేను దిగిపోతాను. ఓకే. అరే, డైరీ మర్చిపోయారే. ఈ రోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈ రోజు బస్సుకు డబ్బులు లేవు. కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్న సహించలేదు. అలాగే లేచొచ్చాను. ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి. ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం, ఆనందం. ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది. నిజం బయటపడితే నన్నెంత నీచంగా అనుకుంటుందో. ఈ దిగులతో నాకు రాత్రి మగళ్ళు నిద్ర పట్టడం లేదు. ఏదో బాధ. నిద్ర పట్టడం లేదే, ఎందుచేత? నమస్కారం అండి. నమస్కారం అండి. మీరా? ఏమండి, మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే, ఇంకా ఏ కబురు రాలేదా అండి? అదేనండి, ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నా అనుకోండి. ఆ కబురు అందటమే ఆలస్యం. ఎక్కడ కట్టుకుపోయి వాళ్తాం. వాళ్ళొచ్చు కానీ. ఏమండి, మీకు ఎవరంటే ఇష్టం? ఆడపిల్ల, మగపిల్లవాడా? మన ఇష్ట ప్రకారం పడతారా వీటిలండి. అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి. ఉంటాయి అనుకోండి, కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. ఓహో, అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట. ఏమండి, మీ భార్య అందంగా ఉంటుందా? ఏమందాలండి, ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది. అయితే నాలాగా ఉంటుందన్నమాట. అదేమిటండి? నవ్వండి, చూడండి. మీరెక్కడా, అది ఎక్కడ? టెలిగ్రామ్. అవునండి, మీకే. అదేమిటండి, కవర్ విప్పకుండానే కంగారు పడతారు? ఏం లేదండి, మా అన్నయ్యకి ఏమైనా. ఇలా ఇవ్వండి, విప్పు చూస్తే తెలుస్తుందిగా. మేల్ చైల్డ్ బాట్, మదర్ అండ్ బేబీ సేఫ్. ఏమండో, మనం అనుకుంటున్నాం లేదు, ఇంతలోకే పుట్టాడు వంశోద్ధారకుడు, పురుష సింహం. ఉండండి, అందరితో చెప్పొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, అమ్మా తల్లి శాంతమ్మ. మై గాడ్, ఏమిటి ఈ వైర్? ఏమిటి వైర్లు? ఈ బిడ్డ ఏమిటి? మనకేమిటి? ఆల్ కన్ఫ్యూజింగ్.
వినాలే అమ్మాయి చెప్పింది. ఏది నోరు గారు అలా కంగారు పెడతారేమిటండి? నోరు పంచుతారా? నమస్కారం పెట్టండి. నాకు కాదు, అమ్మకి. అలా కాదండి, శాస్త్రాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి. అది ఎద్దుకులేనా పదండి. అదే శాస్త్రంగా పుట్టాడు, ఏం తప్పు చేశాడు పాపం? ఏం జరిగిందమ్మా? నోరు తెరవడమే. నీ ఎదుట ఎప్పుడైనా నోరు తెరిచారట? ఇప్పుడు తెరవండి నాన్న. ఎందుకమ్మా? నాన్న, మన వేణుగారికి మగపిల్లవాడు పుట్టాడు. అమ్మా పద, మనం అందరికి పంచదార పంచి పెడదాం. అవునవును, మర్చిపోయి. సార్ సార్ నాకేం తెలియదు సార్, ఏదో మోసం జరిగింది. అరే, లోకల్ టెలిగ్రామే. ఈ ఊరిదే? అవును సార్, నేను చూడలేదు. చూసారా చూసారా, ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్. సరే, నువ్వెందుకు ఏడో? లేదు సార్. సరే, నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో. సార్ అప్పటికి అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్. చేయనివయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా భోంచేద్దాం. సార్ సార్ మీరు పదేవారు సార్. ఏమిటి అల్లరి? ఏమిటన్నా? ఏమిటన్నా ఈ టెలిగ్రామ్ ఏమిటి? ఈ పిల్లాడు ఏమిటి? ఏంటమ్మా ఇది? ఇలా మోసం చేయొచ్చా? మరి తను మాత్రం పెళ్ళైందని మోసం చేయొచ్చా? అది నేను ఒక అందుకు చెప్పమన్నాను. అది నాకు తెలుసులే. అది నాకు తెలుసులే. నువ్వు అతని గురించి చేస్తున్న ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు. చూడమ్మా, పరీక్షలు అయిపోయి ఈలోగా ఈ విషయం కానీ మీ అమ్మ చెవిలో పడిందా? డాడీ! జాగ్రత్త, మీ అమ్మ విషయం నేను చూసుకుంటానులే. థ్యాంక్ యూ డాడీ. వచ్చింది గురువు, ఆమె నాకు వచ్చింది. లెక్క పెట్టుకోండి బాబు. అక్కర్లేవయ్యా, వాళ్ళు తక్కువ పంపరు, నువ్వు ఎక్కువ ఇవ్వు. ప్రియమైన బావ. రే బావ దాకా వచ్చింది రావు, వరసలు కలుపుతోంది గురువు. కుక్క పిల్ల గుర్తుంట. మీరు పంపమన్న డబ్బు పంపాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్బో అబ్బో, ఏమి శ్రద్ధ, ఏమి ఇది. ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత ఇది, ఎంత ఇది. వస్తాను వస్తానంటావు కానీ రావు. ఈ మధ్య ఉత్తరాలు లేవు. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇట్లు కుమారి మల్లిక. పాపం. ఎక్కడరా నీకంత డబ్బు? దొంగతనం చేశా. దొంగతనం చేయడం నీకేం కర్మరా? శుద్ధంగా అచ్చు 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 గుద్దుంటావురా. అచ్చు 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 కుదిరితే నేను ఇట్లాగే మేడలు కట్టిండేవాడిని. ఏమిటన్నా నన్నరా అంటావు నువ్వు? పంచగట్టి నాగలి బట్టి ఎండనక వాననక ఇట్టా సంపాదించిన డబ్బురా ఇది. ఓ ఫాదర్, నువ్వు సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు ఆఫ్టర్ ఆల్ 1 డేలో సంపాదించగలను తెలుసా? ఇదేం దున్నటం కాదు. సంపాదించాడు ఎవడరా నమ్మేది? మీరు ఊరుకోండి. ఈ నాటకం వాడేదో ప్రయోజనం అవుతే వాడి నానా మాటలు అంటున్నారు. ఎరా నాయనా, ఏమే అమ్మా, ఇంత డబ్బు ఏం చేసుకుంటావురా? ఇంట్లోకి చింతపండు ఉప్పు కొనకొచ్చేస్తాను, సరేనా? అది కాదురా, నీ చెల్లెలు చూడరా ఎంత బోసిగా ఉందో. ఎవరైనా చూడ్డానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది. దాని మెళ్ళోకి ఒక గొలుసుకుని పెట్టరా. ఓ మదర్, అసలే అది గుడ్డిది, దాని మెళ్ళో నగా నట్ర పెట్టమంటావు. ఎవరు నాకు కత్తిరించుకుపోయినా దిక్కులేదు. ఎవడో ఎందుకురా? ఒరే, పెట్టినట్టే పెట్టి నువ్వే కత్తిరించుకుపోతావురా. ఒరే, నువ్వు ఆనాడు నా పాకెట్ వాచ్ గొలుసు కత్తిరించుకోవాలా, వెండిదనుకొని. అవును, కత్తిరించుకుపోయాను, నిజమే. అయితేనే అది వెండిది కాదని తెలిసాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేలే. అందులోనే ఉంది నా నిజాయితీ. అచ్చా, నోరు మీరు ఆ సిగ్గు లేకపోతే సరే. ఏమే, నీకే అసలు సిగ్గులేంది. ఆ బుడ్డా పకీర్గాడిని బతిలాడడం. వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు? ఇంకా చూస్తామే, పదవే లోపలికి. ఈయన మా పెట్టాడు బడా పకీర్. ఏం పెట్టాడు? 2 పూటలు తిండి పెట్టాడు, అంతేగా? కరెక్ట్ గురు. కావాలా గురు, మా బామ్మ తద్దినానికి ఒక 100 రూపాయలు ఇప్పించు గురు. తద్దినాల మీద డబ్బు వేస్ట్ చేయొద్దురా. సొంత చెల్లెలక లేదంటే ఎవడాడు? ఏమండి? అదే ఏం లేదు, మీ ఆవిడ పుట్టిలు ఎవరన్నావు? అదే అండి, అది అదే ఇక్కడికి 10 మైళ్ళు అండి, దెంతులు. దగ్గరే. రేపు ఆదివారం కాలేజ్ సెలవేగా? అవునండి, రేపు ఆదివారం సెలవేనండి. పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు. ఎవరెవరండి? ఎవరెవరు ఉంటాయటే మనం ఉంటాను. ఎందుకండి? ఎందుకేమిటయా, నీ పాపాయిని చూసి రావడానికి ఉగ్గు గిన్నె కొమ్ము చెంబు అన్ని కొన్నాను. వెళ్ళి ఇచ్చి రావద్దు. మీకెందుకండి శ్రమ? శ్రమ ఏమిటయ్యా, కారులో వెళ్ళి కారులో రావడానికి. శ్రమంతా కారుకేనండి. మా దసరే పల్లెటూరు, దారి లేదు, డొంక లేదు.
చిన్ని చిన్ని సందులు. మనది చాలా పెద్ద కారండి, తిరగలేదు. ఒళ్ళు నచ్చపోదాం. ఇదిగో బాలను చూస్తే బ్రహ్మదేవుని చూసినంత పుణ్యం అన్నారు. అంత ఇబ్బంది కూడా ఉందండి. ఇదిగో ఇబ్బందికి ఇబ్బంది అనకు. నా చేత 10 సార్లు వాదించు కాగానే సరే. రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతే. ఎవండి 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 రేపటిదాకా ఉంటే డేంజర్. ఈ రాత్రికి రాత్రి దుకాణానికి తీస్తే ఓకే.